నీకు 10 ఆజ్ఞలు కంటత చేశావా అని అడిగిందంట. ఏ ఆజ్ఞలు? అసలు ఆమెకు తెలియదు ధర్మశాస్త్రం మొత్తం కొట్టివేయబడ్డదని. కొత్త నిబంధనలో 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు అయినాయి. ఎన్ని ఆజ్ఞలు అయినాయి? ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది? మీరు టీఎల్ఎఫ్కి వస్తున్నారు, గలతీయులు రాసిన పత్రికలో ఉంది 10 ఆజ్ఞలపై 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞల్లో ఒక మొదటి ఆజ్ఞ ఏంది? పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ప్రేమించాలా, సేవించాలా, నిన్ను వలె నీ పొరుగువారిని. 2 ఉన్నాయి. ఇంకా 10 ఆజ్ఞలు కంటత పెట్టి లాభమే ఉంది? బుద్ధిహీనత. తెలియాలి కదా. 10 ఆజ్ఞలు, 11 ఆజ్ఞలు, 612 రూల్స్ ఉన్నాయి ధర్మశాస్త్రంలో. ఏం ఉపయోగపడ్డది? హెబ్రీలు రాసిన పత్రికలో ఏమంటాడు? ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ స్థితి కలగజేయలేదు అని దేవుని వాక్యం ఉంటే 10 ఆజ్ఞలు కట్టబెట్టావా నీళ్ళలో మునగడానికి ముందు? ఎవరు నేర్పించారు?